రేజర్. ఈ వర్డ్ వినగానే మనకేం గుర్తొస్తుందో తెలుసు. అయితే మూవీకి టైటిల్ పెట్టారు కదా, సో మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది, ఈ వర్డ్ కి వేరే డెఫినేషన్ ఇస్తారు అనుకున్నా. కానీ మూవీ అయిపోయేసరికి అదే రేజర్ తో గొంతు కోసేశారు. ముందు అసలు స్టోరీ ఏంటో చూద్దాం. బేసిక్ గా ఒక బ్యాడ్ పొలిటీషియన్ ఉంటాడు. ఎలా అయినా టాప్ చైర్లోకి వెళ్ళాలి అని ప్రజెంట్ టాప్ లో ఉన్న వాళ్ళని క్లియర్ చేస్తాడు. దరిద్రం బాలేక ఇది ఒక కామన్ పర్సన్ కి లింక్ అవుతుంది. సో ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు అని ఈ బ్యాడ్ పొలిటీషియన్ ట్రై చేస్తాడు. అలా చేస్తుంటే ఒక చిన్న పాప మిగిలిపోతుంది. ఆ పాపని అటాక్ చేస్తుంటే ఒక సేవియర్ వచ్చి కాపాడుతూ ఉంటాడు. అలా క్లైమాక్స్ కి ఏం జరిగింది అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ చూస్తుంటే నాకు టెర్మినేటర్ మూవీ స్ట్రైక్ అయింది. అందులో ఆర్నాల్డ్ ఎలా అయితే డిఫెండ్ చేస్తాడో, ఇక్కడ ఆర్నాల్డ్ కన్నా డేంజర్ గా ఉన్నాడు రుద్ర. అవసరమైతే టెర్మినేటర్ ని కూడా టెర్మినేట్ చేసేలా ఉన్నాడు. బేసిక్ గా బ్యాడ్ పొలిటీషియన్ అని ఎందుకంటాం? క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవుతాడు గనక. అఫ్ కోర్స్ అందులో మర్డర్స్ లాంటివి కూడా ఉంటాయి. మరి అయి చేశాడనే కదా విలన్ అయింది. పాపని కాపాడడం కోసం అంతకన్నా ఎక్కువ మర్డర్స్ చేస్తే హీరో ఎలా అవుతాడు? బేసిక్ గా ఇక్కడ రుద్ర పనేంటి? డిఫెండ్ చేయాలి, సేవ్ చేయాలి. సంపమన్లా వచ్చినోడిని వచ్చినట్టు పాపం వాడు విలన్ కి సంబంధించినోడా బయటోడా అని కూడా ఆలోచించట్లా. బ్రూటల్ గా చంపేస్తున్నాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, అంత స్టోరీలో సేవియర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఎఫెక్ట్ అయిన మన హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మెయిన్ పాయింట్. అసలు ఎంత రెగ్యులర్ టెంప్లెట్ ఇది. సరే పోనీ రెగ్యులర్ అయితే అయింది, ఒక మంచి హీరోతో వెళ్తే బాగుండేది కదా. రవిబాబు గారు హీరోగా చేస్తే ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ మొత్తం స్టిఫ్ గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు లేవు. సింగిల్ ఎక్స్ప్రెషన్ తో కంప్లీట్ చేసేశారు. ఎక్కువ కాకపోయినా కొన్ని షేడ్స్ అయినా ఉంటాయిగా మూవీలో, కానీ అన్నిటికీ సింగిల్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఇందులో ఒక కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ప్రీవియస్ గా రవిబాబు మూవీస్ లో ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారో సేమ్ అదే టెంప్లెట్ ఉంటుంది. కలర్స్ అనే కాదు, చాలా వరకు ఆయన ప్రీవియస్ మూవీస్ లో యాక్ట్ చేసిన యాక్టర్సే ఉంటారు. ఎంత తెలిసిన పాయింట్ అయినా ఎగ్జిక్యూషన్ బాగుంటే బాగుండేదేమో. మూవీ ప్రోగ్రెస్ అవుతుంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ముందే. అయినా ఎండింగ్ లో ఏమైనా కొత్తగా ఉంటుందేమో అప్పటి వరకు వెయిట్ చేశా. అస్సలు లేదు, అంతా రొటీన్ రొట్ట. మూవీలో ఒక చిన్న పాప యాక్టింగ్ బాగుంటుంది. ఇంకా కొంతమంది బాగానే చేశారు, కానీ మెజారిటీ పీపుల్ డిసప్పాయింట్ చేశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ యాక్టర్ రవిబాబు గారు డిసప్పాయింటెడ్ సార్. సో ఇంకా మూవీ వచ్చేసి ఆహాలో అవైలబుల్ గా ఉంది. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.